అలాగే లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠిస్తే చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా కన్యారాశి ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి ఈ యొక్క కన్యారాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరు విశేష గురుబలంతో దూసుకు వెళతారు. అలాగే సప్తమంలో శని కొంత ప్రతికూలం కాగా, షష్ఠంలో రాహువు, వ్యయంలో కేతువు ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. మొత్తానికి వీరు ఎదురులేని విధంగా గడుపుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎనలేని ప్రగతి సాధిస్తారు. ఒక సందర్భంలో ఆశలు వదులుకున్న ధనం కూడా అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూల తీర్పులు రావచ్చు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు ఆచరిస్తారు. కొన్ని సమస్యలు వీడి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆస్తుల కొనుగోలులో ముందుంటారు. ఈ ఏడాది గృహయోగం, వివాహాది శుభ కార్యక్రమాల నిర్వహణ ఇటువంటి వారికి ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపార వాణిజ్య రంగాల వారికి ఇతోధికంగా లాభాలు రాగలవు. అలాగే భాగస్వాములతో వివాదాలు తీరుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాల కృషి ఎట్టగేలకు కూడా ఫలించి నూతన ప్రాజెక్టులు చేపడుతూ ఉంటారు. ఐటీ నిపుణులకు చెప్పుకోదగ్గ మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు పదవులు, సన్మాన యోగాలు ఉంటాయి. కళాకారుల అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యవసాయదారుల ఆశలు నెరవేరుతాయి. అయితే సప్తమ శని, వ్యయంలో కేతువు ప్రభావం వల్ల చర్మ, నరాలు, జడ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. జీవిత భాగస్వామితో కూడా కొన్ని విభేదాలు నెలకొంటాయి. తొందరపాటు మాటలు లేకుండా ఆచితూచి వ్యవహరిస్తూ సాగడం మంచిది. మే 18 వరకు కూడా ప్రయాణాలు, ఇతర ముఖ్య వ్యవహారాల్లో మరింత జాగ్రత్తలు పాటించాలి. మిగతా నెలలు అనుకూలమే. వీరు శరీర కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాలు పఠిస్తే చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వీరికి మే